నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సమీప బీజేపీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు 70,000 మెజార్టీ వచ్చింది. మంచిర్యాల జిల్లా ముల్కల్లా ఐజాగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకుంది. ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడ్డాయి. అయితే ముందు నుండి కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించినట్లుగానే ఈ 2 పార్టీల మధ్య పోటీ జరిగింది. పార్లమెంటు స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నిటిలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో గడ్డం వంశీకృష్ణ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఉన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేశారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అందరినీ కలుసుకొని ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ పెద్దగా ప్రచారం చేయకపోయినప్పటికీ మోడీ చరిష్మాతో ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని పలువురు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. గడ్డం వంశీకి పలువురు అభినందనలు తెలియజేశారు. తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు మంచిర్యాల సమీపంలోని ముల్కల ఐజాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పక్కడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ ఐజాగ్ కాలేజ్లో ఇప్పుడు ఉండడం జరిగింది. మనము మార్నింగ్ నుంచి అక్కడ ఈ మంతనిలో రామిరిలో జేఎన్టీ కాలేజీలో కౌంటింగ్కి సంబంధించింది బందోబస్తును పర్యవేక్షించడం జరిగింది. అక్కడంతా సజావుగా జరుగుతూ ఉంది. ఒకసారి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం మనం ఏదైతే బందోబస్తు వేసామో 3 లేయర్ బందోబస్తు, ఆ 3 లేయర్ బందోబస్తు తర్వాత అన్ని రకాలుగా ఈ బ్యారికేడ్సింగ్ కానీ తర్వాత ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్ కానీ పనిచేస్తున్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. ఇప్పటికే 14 రౌండ్స్ జరిగిపోయినాయి. ఇక పార్టీస్ మీకు తెలుసు ఆల్రెడీ రిజల్ట్స్ బయటకు వస్తున్నాయి. ఇంకైతే డిక్లేర్ అయితే కాలేదు. బందోబస్తు పరంగా అయితే పక్కాగా ఉంది. ఇప్పటికే నో ప్రాబ్లం, అది కంటిన్యూ అవుతుంది. బందోబస్తు ఇది మొత్తం డిక్లరేషన్ అయిన తర్వాత ఈ ఈవీఎంస్, వీవీప్యాట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఉంటుంది. అవి సేఫ్గా మనం వేర్ హౌస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఇక్కడ పబ్లిక్కి తర్వాత విన్ అయిన వాళ్ళకి నేనేమో రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇంతవరకు మాకు ఈ విజయోత్సవ ర్యాలీలు తీయాలని రిక్వెస్ట్లు వస్తున్నాయి, కానీ దానికి పర్మిషన్స్ అయితే ఇంతవరకు లేవు. నాకు చీఫ్ ఆఫీస్ నుంచి, డీజీ గారి ఆఫీస్ నుంచి కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే డెఫినెట్గా మేమే మీకు ఇన్ఫామ్ చేస్తాము, మీరు తీసుకోవచ్చని. ఇంతవరకు అయితే ఏ ర్యాలీ తీయడం కానీ టపాకాయలు కాల్చడం కానీ చేయకూడదు. 144 సెక్షన్ ఇంకా అమల్లో ఉంది. అది కాకుండా ఈ యొక్క ఈసీ గైడ్లైన్స్ కూడా ఇంకా అమల్లో ఉన్నాయి, కూడా అమల్లో ఉంది. చేవెళ్ల పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై విజయం సాధించారు. సాయంత్రం 5 గంటల వరకు 13వ రౌండ్ ముగిసేసరికి కొండ విశ్వేశ్వరరెడ్డి తన ప్రత్యర్థి అభ్యర్థిపై 1,15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్ల పార్లమెంటులో తమ అభ్యర్థి 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలోకి రావడంతో బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తనకు అత్యధిక మెజార్టీ అందించిన చేవెళ్ల పార్లమెంటు ప్రాంత ప్రజలకు కొండ విశ్వేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి చేవెళ్ల పార్లమెంట్లో అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 6 నెలల్లోనే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జిల్లాకు సంబంధించినటువంటి ఈ వికారాబాద్ జిల్లా కేంద్రం నియమించినటువంటి ప్రసాద్ కుమార్ స్పీకర్గానే ఉన్నారు. ఈ జిల్లా నుంచే మీ ఇద్దరిని తలదన్ని ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ వికారాబాద్ కానీ అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 7 కాన్స్టిట్యూన్సీలో చేవెళ్ల పార్లమెంటరీలో దాదాపు 1,60,000 దగ్గరగా మెజార్టీ సాధించినట్లనే మీకు చెప్పబెట్టు. ఈరోజు మీ అందరూ కూడా ఒకటే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ వికారాబాద్ నుంచి మేము కుంభస్థలాన్ని కొట్టినాం. ఖచ్చితంగా మీ త్వరలో రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలుచుకుంటాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ కూడా భారీ మెజార్టీతో ఇక్కడ వికారాబాద్ మున్సిపల్ గిరింగ్ కూడా బీజేపీ పార్టీ
అలాగే కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వడ్ల కోఆర్డినేటర్ వడ్ల నందు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మిఠాయిలు పంచుకుంటూ టపాకాయలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ స్థానంలో స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నమ్మకం ఉన్నది వాళ్ళకి, దానివల్ల మాకు పట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా పట్టింది. లైవ్ ఉంది సార్ ఇక్కడ లైవ్ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎదుర్కొనగలిగింది. ఎన్నికల్లో మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఎదుర్కొనగలిగింది. మరి దీన్ని ప్రభుత్వం రిఫరెండ్గా భావించాలా? మరి మీరు దీన్ని ఏ విధంగా ఇస్తారు? ఇది కాదండి, అవి రెండు వేరే వేరే ఎలక్షన్స్. అవి అసెంబ్లీ ఎలక్షన్స్, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు రేవంత్ రెడ్డి గారిని చూస్ చేయలేదు, లేకపోతే ఇక్కడ కేసీఆర్ని చూసి ఓట్ చేయలేదు. ఓటేసింది మోడీ గారిని చూసి ఓటేసింది. అయితే ఇది రెఫరెండం కరెక్టే, కానీ దేశంలో రెఫరెండం ఏంటంటే మళ్ళీసారి మోడీ గారు కావాలి. ఇది పర్సనల్గా గెలిస్తే ఒక సీఎం ఓడిపోయినట్టు సీఎం గెలిచినట్టు కాదు నేను అనుకుంటాను. అండ్ ఇది రెఫరెండం అసలే కాదని నేను అనుకుంటాను. సార్ ఫైనల్గా మీకు ఓటేసిన ప్రజలకు ఏం చెప్పబోదు? నేను ఎప్పుడున్నట్టు మీతోటి కలిసి తిరుగుతాను, కలిసి పనిచేస్తాను, మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు చెప్పండి. నేను మొత్తం భారతదేశంలో నంబర్ వన్ ఎంపీగా అయితందుకు ప్రయత్నం చేస్తాను. నా అటెండెన్స్ 100% ఉంటుంది. నేను 5.5 నెలలు ఢిల్లీలో విదేశాలలో పార్లమెంట్ పనులు తిరుగుతుంటా. 6.5 నెలలు ఇక్కడ ఉంటా. 6.5 నెలలు మీ అందరూ అందుబాటులో ఉంటాను. నేను తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కనీసం 2 రోజులు మాట్లాడుతాను. అక్కడ పోయి ఆ సమస్యలు తెలుసుకుంటాను. గ్రామ ప్రజలు లేకపోతే పట్టణ ప్రజలు నా దగ్గరికి వచ్చేందుకు ఆఫీస్ కావచ్చు, తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను. నేను చేసేది ఇంతకు చేసినట్టే అదే దారిలో కొనసాగుతాను. ఎన్డీఏ ప్రభుత్వం స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీకి ఎలా చూస్తారు? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. జన్మదిన సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్పీకర్కి ఘన స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని అల్లంపల్లి దర్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంగారాంలోని మెదర్సీస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఫాస్టర్లు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.